వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడే ఉంటూ దమ్ముంటే వచ్చినప్పుడు నన్ను పట్టుకో, ట్రంప్నకు కొలంబియా అధ్యక్షుడి సవాల్. యాభై 55 సాహిత్య రచనలను విడుదల చేసిన శాస్త్రీయ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంస్థలు వెల్లడించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. స్టాలిన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి దీపస్తంభం ఆలయానికి చెందినదని స్పష్టం చేసిన ధర్మాసనం. తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డ ఖుష్బూ సుందర్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపణ. ఈ నెల 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ. తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమన్న చంద్రబాబు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి తీరుతామని స్పష్టీకరణ. తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన శాసనమండలి చైర్మన్. మన ఊరు మనబడి పేమెంట్స్ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన ఆరోపణలు. బాత్రూంలు కడిగే వాడితో ఆధుని మెడికల్ కాలేజీని టెండర్ వేయించారంటూ విమర్శ. మండలిలో కవిత కంటతడి. తీవ్రంగా స్పందించిన గొంగిడి సునీత. కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారన్న ఆరోపణ. రాయలసీమ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పది సిక్సర్లతో వైభవ్ విధ్వంసం. 8 వికెట్లతో భారత్ గెలుపు. 2 వన్డేలోనూ సౌత్ ఆఫ్రికా చిత్తు. ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు. లాభాలతో రాణిస్తున్న బ్యాంకింగ్ రంగం. ఇక డీటెయిల్స్ చూస్తే, వాషింగ్టన్ బొగోటా మధ్య ఉద్రిక్తతలు శరవేగంగా పెరుగుతున్నాయి. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోనికి తీసుకున్న కొన్ని రోజులకే ఇప్పుడు కొలంబియా వంతు వచ్చిందన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఏకంగా నన్ను వచ్చి పట్టుకో, నేను ఇక్కడే ఎదురు చూస్తున్నా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈరోజు భారతదేశంలోని 5 శాస్త్రీయ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంస్థలు 55 అరుదైన మరియు విలువైన సాహిత్య రచనలను విడుదల చేశామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ 5 భాషలు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు ఒడియా వాటి శాస్త్రీయ హోదాకు గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. భారతదేశ భాషలు దాని సమాజాన్ని ఏకం చేస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా భాషలు మాట్లాడుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని భారతీయ భాషలు జాతీయ భాషలే అని అన్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. आज भारत की 5 क्लासिकल लैंग्वेज की विभिन्न संगठनों की ओर से, उन संस्थाओं की ओर से 55
दुर्मूल्य साहित्य को लोकार्पित किया गया। तमिल, तेलुगु, मलयालम, कन्नड़ और उड़िया ऐसे 5 भाषाओं में CIIL के तहत और CICT के तहत जो प्रयास चल रहा है भारत सरकार की, क्लासिकल लैंग्वेज को महत्व देना। पहले 6 क्लासिकल लैंग्वेज था, इस 5 के अलावा संस्कृत भी है। पिछले साल सरकार ने और 5 भारतीय भाषा को क्लासिकल लैंग्वेज की, प्राचीन भाषा की मान्यता दिया है। मराठी, बंगाली, ओहमिया, पाली और प्राकृत। भारत की भाषा समाज को जोड़ती है। भारत में हजारों से ज़्यादा संख्या की भाषा है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा, सभी भारत की भाषा राष्ट्रीय भाषा है। ऑल लैंग्वेज आर नेशनल लैंग्वेज। राष्ट्रीय शिक्षा नीति 2020 की यही रिकमेंडेशन है। भारतीय भाषाओं के आधार पे भारत की पढ़ाई होने से भारत की विकास होगा। 2047 विकसित भारत के लक्ष्य में भारतीय भाषाओं की महत्व और बढ़े, महत्व है ही और बढ़े, उसके लिए भारतीय भाषा समिति हमने गठन किया है। उनकी नेतृत्व में हमने बाल वाटिका से, प्री स्कूल से लेके हाई एंड रिसर्च तक भारतीय भाषा में हो। आज भारत में 5वीं कक्षा तक मातृभाषा में पढ़ाने के लिए पहल किया जा रहा है। भारतीय भाषा में इंजीनियरिंग कोर्सेस भी बनी है। भारतीय भाषाओं में मेडिकल साइंस की कोर्सेस बनी है। भारत की कोर्ट्स में उनकी मातृभाषा आधारित कोर्ट लैंग्वेज बन रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा है कि हमको मैकॉले माइंडसेट को बदलना है। मैकॉले माइंडसेट को बदलने की सबसे कारगर इंस्ट्रूमेंट, हथियार भारतीय भाषा है। आज हमने 55 किताबों को, 5 भाषा की 55 किताबों को लोकार्पित किया। यह अत्यंत हर्ष की विषय है। మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గౌరవనీయ న్యాయమూర్తులు డిఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను మరియు గౌరవనీయ న్యాయమూర్తి తీరు జిఆర్ స్వామినాథన్ ఏవిఎల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను తోసిపుచ్చారు. తిరుపరం కుండ్రం కొండపై ఉన్న ఆలయం యొక్క ప్రతినిధులు మరియు భక్తులు సంవత్సరంలో ఒకే రోజు రాతి స్తంభంపై దీపం వెలిగించడానికి అనుమతించడం ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందనే భయాన్ని ఒక బలమైన రాష్ట్రం ఎలా కలిగి ఉండగలదో అర్థం చేసుకోవటం కష్టమని గౌరవనీయ న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రం స్వయంగా దానిని స్పాన్సర్ చేస్తేనే అలాంటి గందరగోళం తలెత్తుతుందని కోర్టు స్పష్టంగా పేర్కొంది. తిరువపరం కుండ్రం కొండపై ఉన్న దీపరాతి స్తంభం ఆలయానికి చెందినదని ధర్మాసనం మరింత స్పష్టం చేసింది. గౌరవనీయ న్యాయమూర్తులు డిఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ రాజకీయ అజెండాల కోసం రాష్ట్రం అంత స్థాయికి దిగజారకూడదని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల సమస్య గురించిన ఆరోపణ అనేది ఒక ఊహాత్మక దెయ్యం తప్ప మరొకటి కాదని, అధికారులు తమ స్వంత సౌలభ్యం కోసం సృష్టించారని, ఒక సమాజాన్ని మరొక సమాజానికి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా కోర్టు పేర్కొంది. தவறான சங்கதிகள் எல்லாமே மீடியாக்கள்ல திட்டமிட்டு பரப்பப்படுது. அது முக்கியமாக இந்து மக்களுக்கு எதிராக பரப்பப்படுது. அது மீடியா மட்டும் இல்லை, தமிழ்நாடு அரசாங்கமே நீதிமன்றத்தில் பல்வேறு பொய்களை அடுக்கடுக்காக சொன்னாங்க. நம்ம அதை பார்த்தோம். திருப்பரங்குன்றம் தமிழ்நாடுடைய உலகத்திலே உள்ள 6 படை வீடுகளில் முதல் படை. அந்த படையில் உள்ள மலை உச்சியில் தீபம் ஏற்றுறதுக்கு தான் மனிதர் ராம ரவிக்குமார் நவம்பர் மாதம் அதுக்கான பிள்ளையார் சொல்லி போட்டார். அதற்கப்புறம் ஈவோ அதை ரிஜெக்ட் பண்ணாங்க. நீதிமன்றத்துக்கு வந்தோம். தனி நீதிபதி அவர்கள் நேரடியாக போய் பார்த்தாங்க. எல்லா எவிடன்ஸும் கொடுத்துருந்தோம். தீர்ப்பு கொடுத்தாங்க. அதற்கு மேலே ஒரு 3-4 வழக்குக்கு கிட்டத்தட்ட 20 அப்பீல் ஃபைல் பண்ணியிருந்தாங்க. இந்து சமய அறநிலைத்துறை இந்து மக்களுடைய உரிமைகளை, கோவிலுடைய பாரம்பரியங்களை, கோவிலுடைய சொத்துக்களை பாதுகாக்க வேண்டிய இந்து சமய அறநிலைத்துறை இந்து மக்களுக்கு எதிராகவே 3 அப்பீல் தாக்கல் செஞ்சிருந்தாங்க. அந்த 3 அப்பீல், அது போக கவர்மெண்ட், கலெக்டர், கமிஷனர் ஆஃப் போலீஸ் எல்லாருமே அந்த உத்தரவுக்கு எதிராக அப்பீல் தாக்கல் செஞ்சிருக்கிறத பார்க்கும்போது இந்து மக்களுக்கு அந்த தமிழ்நாடு அரசாங்கமே
எதிராக இருக்குங்கிற அந்த ஒரு சூழ்நிலை தான் நம்ம வந்து முடிவெடுக்க முடியும். அந்த ஒரு சூழ்நிலையில் கிட்டத்தட்ட 20 அப்பீலையும் பொறுமையாக இருநபர் நீதிபதிகள் திரு ஜெயச்சந்திரன் மற்றும் திரு ராமகிருஷ்ணன் அவர்கள் வந்து அதை கேட்டாங்க. கிட்டத்தட்ட ஒரு 5-6 நாள் வந்து அந்த ஆர்கியூமெண்ட்ஸ் நடந்துச்சு. வக்ஃபு வந்து அவங்க அப்பீல் வரதில் இன்னும் ஒரு மாற்று கருத்து கிடையாது. அது அவங்களோட உரிமையை கேட்குறாங்க. அது உரிமை இருக்கா இல்லைங்கிறத நம்ம நீதிமன்றம் இன்னைக்கு சொல்லிருச்சு. இன்னைக்கு வந்து கிட்டத்தட்ட ஒரு 15 நாள் கழிச்சு இன்னைக்கு இந்த தீர்ப்பு வந்து ஒரு வரலாற்று சிறப்பு மிக்க தீர்ப்பு அன்னை சொன்ன மாதிரி வந்து அதை கொடுத்தாங்க. அந்த தீர்ப்பில் అడికోటిటు కామికంబడి என்ன சொல்லணும்னா తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ మహిళా నాయకురాలు ఖుష్బూ సుందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, కానీ అక్రమ మద్యం సేవించి లేదా నటుడిని చూడడానికి వెళ్లి చనిపోతే 10 నుంచి 40 లక్షలు చెల్లిస్తున్నారని విమర్శించారు. డిఎంకే పాలనలో తమిళనాడు అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. தமிழகத்துல இன்னைக்கு விவசாயிகளுடைய கஷ்டங்கள் பார்க்கும்போது வயிறு எரியுது. நீங்க நினைச்சு பாருங்க, நீங்க வந்து கஷ்டத்துல இறங்கி ஒரு விவசாயம் பண்ணும்போது கடன் திருப்பி கொடுக்க முடியாம நீங்க செத்தீங்கன்னா, விஷம் குடிச்சு செத்தீங்கன்னா உங்களுக்கு 5 பைசா கூட வராது. ஆனா கள்ளச்சாராயம் குடிச்சு நீங்க செத்தீங்கன்னா 10 லட்சம் வரும். இதே மாதிரி ஒரு பெரிய பிரச்சனைகள் வரும்போது நீங்க வந்து வங்கியில வாங்கின கடன் உங்களுக்கு திருப்பி கொடுக்க முடியலன்னா உங்களுக்கு ஒரு 10 பைசா வராது. ஆனா ஒரு நடிகன் பார்க்கும்போது அப்போ நீங்க இறந்து போனீங்கன்னா 40 லட்சம் வரும். இந்த நிலைமையில தான் இன்னைக்கு தமிழகத்துல வாழ்ற ஒவ்வொரு விவசாயிங்க இருக்காங்க. நம்ம நாட்டுடைய விவசாயிங்க இன்னைக்கு நீங்க இவ்வளவு கஷ்டப்படுறீங்கன்னா நம்மளுடைய மாண்புமிகு முதல்வர் அவர்கள் என்ன பண்ணிட்டு இருக்காரு? சும்மா நீங்க இருக்கீங்க அதனால்தான் நாங்க வந்து இருக்கோம். ஒரு திமுக சார்பா நான் வந்து எல்லா விவசாயிகளுக்கு நான் ஒரு நண்பராகவே இருக்கேன். அவங்களுக்காக எல்லா வேலையை பார்த்துட்டு இருக்கேன். ஏங்க வருஷம் வருஷம் பொங்கல் வரும்போது ஆந்திர பிரதேசத்துல நீங்க கரும்பு கொண்டு வந்து இறக்குறீங்க. நம்ம விவசாயிகளுக்கு என்னங்க ஹெல்ப் பண்றீங்க? பொங்கல் வந்தா எலெக்ஷன் வருது, அதனால நீங்க வந்து அவங்களுக்கு பரிசு கொடுக்குறீங்க. ஆனா அதுக்கு முன்னாடி 5 வருடமாக நீங்க விவசாயிகளுக்கு என்ன செஞ்சு கொடுத்தீங்க? మేడారం మహాజాతర మహాఘట్టం జనవరి 29న సాయంత్రం 5 గంటలకు ఆవిష్కృతం కానుంది. ఆ రోజున వనం నుంచి సమ్మక్క గద్దెపైకి రానుంది. అంతకు ముందుగా 28న బుధవారం సాయంత్రం 4 గంటలకు సారళమ్మ గద్దెపైకి రానుంది. ఆ తర్వాత 29 సాయంత్రం 5 గంటల నుంచి 31 సాయంత్రం 4 గంటల వరకు మొక్కులు చెల్లించే కార్యక్రమం జరగనుంది. 31న సాయంత్రం సమ్మక్క సారళమ్మలు వన ప్రవేశం చేయనున్నారు. కాగా ఈ నెల 19న సమ్మక్క సారళమ్మ ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికలోనూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. మేడారం మహాజాతరకు రావాలని కోరుతూ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మహాజాతర ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో మేడారం ఈవో వీరస్వామి, ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు. కాగా ఆలయ సాంప్రదాయం ప్రకారం సీఎంకు కంకణం కట్టి కండువా కప్పి బంగారం అందజేసి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులకు జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించారు. కాగా మేడారం పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు. కుంభమేళను తలపించేలా మేడారంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని, ఐక్యంగా ఉంటేనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోగలమని ఆయన అన్నారు. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నదులన్నిటినీ అనుసంధానం చేయాల్సిందేనని, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి, కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను.
గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మన ఊరు మనబడి పథకానికి 360 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ గ్రామం పాఠశాల గురించి 1 సంవత్సరం నుండి చెబుతూనే ఉన్నా పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని, దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పానని తెలిపారు. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకుంటున్నామని చెబుతున్నారు. కానీ 30,000 మందిని కూడా చేర్చుకోలేదని, లెక్కలు మాత్రమే చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దయచేసి మన ఊరు మనబడి పేమెంట్ చెల్లించాలని సూచించారు. మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గరనైతేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే, తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు బాపతి తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. కుటుంబీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూంలు కడిగేవాడితో ఆధుని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడని తెలిపారు. ఎక్కడో ఒక దగ్గర బాత్రూంలు కడిగే అతడు ఉన్నాడు అని, అతని పేరు చివర షా కూడా లేదని, అది మీ భాగోతం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు వంట మనుషులతో MOU చేసుకున్నాడు అని, కేసీఆర్ అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అల్లాడిపోయాడని, ఇప్పుడేమైందని, మరి బాత్రూంలు కడిగే వాడితో టెండర్ వేయించలేదా అని ప్రశ్నించారు. మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని కిమ్స్ సంస్థతో లేఖ విడుదల చేస్తే తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు ఉంచి బహిరంగ క్షమాపణ చెప్తానంటూ మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే, ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు, సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని, అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు.
ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే. వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు, సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆడు ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సీ ఏరు, ఐఆర్ ఎవరో ఆ మాస్టర్లు గారు అన్నాడు, పండితులందరూ టీచర్లు. జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆమెను విడిపించడానికి హరీష్ రావు ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. కవిత ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మహిళా నేతలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్లో ఎంపీ స్థానం నుంచి ఓడిపోతే కవిత బాధను చూడలేక కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేదన్న కవిత తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పాలని నిలదీశారు. ఆట ఆడిస్తా ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. మీ పట్ల మాకు గౌరవం ఉంది. స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి దగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం, నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభకు గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు. ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన రాయలసీమకు నీళ్లు వచ్చాయని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు రాయలసీమనే కాదు మొత్తం రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టాడని ఆయన విమర్శించారు. రాయలసీమకు సాగునీరు అందే విధంగా కెనాల్స్ చేస్తే దానికి అడ్డం పడి ద్రోహం చేశాడని ఆరోపించారు. దీంతో తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. రాయలసీమ ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు కోసం
ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు 3 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు ఫ్లడ్లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆడ మనకు రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కెనాలు చేస్తే దానికి అడ్డపడి ఈ రాయలసీమకు త్రీనని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమ సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం పోరాడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటేంటి, ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు వేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాడతాం. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ వాసులకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేమందరం కూడా మా నాయకునికి మేమందరం సపోర్ట్ చేస్తాం. దానికి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది. భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా అండర్-19 బౌలర్లను వణికిస్తూ విధ్వంసకర అర్ధశతకం బాదాడు కుర్రాడు. రెండో యూత్ వన్డే ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ 10 సిక్సర్లతో సఫారీ బౌలర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు అభిజ్ఞాన్ కుందు 48 నాటౌట్ మెరుపులతో భారీ స్కోర్ చేసిన టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కొత్త ఏడాదిలోనూ వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో యూత్ వన్డే సిరీస్ లో సారథిగా వ్యవహరిస్తున్న వైభవ్ రెండో మ్యాచ్ లో శివాలెత్తిపోయాడు. ప్రత్యర్థి నిర్దేశించిన 246 పరుగుల ఛేదనలో ఈ లెఫ్ట్ హ్యాండర్ పూనకాలు వచ్చినట్లు బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్నే ఎదుర్కొన్న ఈ యంగ్ బ్యాటర్ 10 సిక్సర్లు, ఒక 4తో 68 రన్స్ బాధేశాడు. అతడు అవుటయ్యాక వేదాంత త్రివేది 31 నాటౌట్, అభిజ్ఞాన్ కుందు 48 నాటౌట్లు అజేయంగా జట్టును గెలిపించారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 176గా నిర్దేశించగా 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. తొలి వన్డేలోనూ డిఎల్ఎస్ పద్ధతిలోనే 19 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 3 యూత్ వన్డేల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జనవరి 7న జరగనుంది. ఎఫ్ఎంసీజీ రంగం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం నష్టాలనే చవి చూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగం మాత్రం లాభాలతో రాణిస్తుంది. హెచ్వి వెయిట్ షేర్లలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదిలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 85,439తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 100 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయి 85,007 వద్దకు చేరింది. ఆ తర్వాత కాస్త కోలుకొని ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో 130 పాయింట్ల నష్టాలతో 85,309 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 26,237 వద్ద కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడే ఉంటూ దమ్ముంటే వచ్చినప్పుడు నన్ను పట్టుకో, ట్రంప్లకు కొలంబియా అధ్యక్షుడి సవాల్. యాభై 55 సాహిత్య రచనలను విడుదల చేసిన శాస్త్రీయ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంస్థలు వెల్లడించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. స్టాలిన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి దీపస్తంభం ఆలయానికి చెందినదని స్పష్టం చేసిన ధర్మాసనం.
తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డ ఖుష్బూ సుందర్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆరోపణ. ఈ నెల 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ. తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమన్న చంద్రబాబు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి తీరుతామని స్పష్టీకరణ. తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన శాసనమండలి చైర్మన్. మన ఊరు మనబడి పేమెంట్స్ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన ఆరోపణలు. బాత్రూంలు కడిగే వాడితో ఆధుని మెడికల్ కాలేజీని టెండర్ వేయించారంటూ విమర్శ. మండలిలో కవిత కంటతడి. తీవ్రంగా స్పందించిన గొంగిడి సునీత. కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారన్న ఆరోపణ. రాయలసీమ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పది సిక్సర్లతో వైభవ్ విధ్వంసం. 8 వికెట్లతో భారత్ గెలుపు. 2వ వన్డేలోనూ సౌత్ ఆఫ్రికా చిత్తు. ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు. లాభాలతో రాణిస్తున్న బ్యాంకింగ్ రంగం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.